మారుమూల ప్రాంతమైన కొడిమ్యాల మండల కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండల కేంద్రంలో మారుమూల ప్రాంతాలకు పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఓ ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను సోమవారం ఉదయం 11:30 ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్ పేరుతో నిర్వహిస్తామని హాస్పిటల్ వైద్యులు డాక్టర్ జగదీష్, డాక్టర్ భార్గవిరెడ్డి, నిర్వాహకులు మేమున్నాము స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మొగిలిపాలెం శ్రీనివాస్ మాట్లాడుతూ ఇక్కడి నుండి ఎమర్జెన్సీ వైద్యం కొరకు కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారికి అన్ని సౌకర్యాలతో కూడిన వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల ప్రచార సందర్భంలో వారాహి వాహనం పూజకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అతనికి కొండగట్టు దర్శనం తర్వాత అన్నీ కలిసి వచ్చాయని, స్వామివారి పైన నమ్మకంతో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన మొదటిసారి కొండగట్టుకు రావడం విశేషం. కొడిమ్యాల గ్రామ పట్టణం చుట్టుపక్కల విలేజెస్ అయితే ఉన్నాయో, చిన్న చిన్న పల్లెటూరు మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడి నుంచి జగిత్యాల, కరీంనగర్ వరకు కొన్ని వైద్య సేవల కోసం వెళ్లాల్సి వస్తున్న పరిస్థితుల్లో అన్ని కోణాలలో ఆలోచించి అన్ని విధాలుగా అత్యున్నతమైన వైద్యం అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి డాక్టర్స్ టీంతో ఇక్కడ కార్పొరేట్ వైద్య స్థాయిలో వైద్య సేవలు అందించడానికి అన్ని రకాల వైద్య సేవలు, సర్జికల్ కావచ్చు, మెడికల్ వైద్య సేవలు, ఐసీయూ సేవలు, 24/7 ల్యాబ్ ఫెసిలిటీ, ఫార్మసీ, డిజిటల్ ఎక్స్రే, అన్ని విధాలుగా సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా సరే ఇక్కడ డీల్ చేయడం జరుగుతుంది. సో మిగతా అన్ని డిపార్ట్మెంట్స్, జనరల్ మెడిసిన్ కావచ్చు, గైనకాలజీ, ఆబ్స్టెటిక్స్, పీడియాట్రిక్స్, ఓకే, మిగతా మైనర్ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ, అన్ని వైద్య సదుపాయాలు కావు ఇక్కడ. అండ్ అన్ని వేళలా 24 గంటలు డాక్టర్ సదుపాయం కలదు. సో చిన్న చిన్న వాటికి, డెంగ్యూ జ్వరాలకు కానీ, మలేరియా, టైఫాయిడ్ వాటికి కాంప్లికేషన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్లో టెస్టులు చేయించుకుంటే తొందరగా డయాగ్నోస్ చేసి ఇబ్బందులు పాలవ్వకుండా, కాంప్లికేషన్స్ అవ్వకుండా బయటికి తీసుకురావచ్చు. సో ఈ దగ్గరలో ఉన్న ఆసుపత్రి వైద్య సేవలు, సర్జికల్ సేవలను వినియోగించుకొని అందరూ మంచి హెల్త్తో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, సో మీ సహకారాలు అండ్ మీడియా మిత్రులతో అందరితో ఇది ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేయబడడం జరిగింది. మీ అందరి సపోర్ట్ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మండల్ హెడ్ క్వార్టర్లో బాలాజీ హాస్పిటల్ కొత్తగా నిర్మాణం చేయడం జరిగింది. మరియు ఈ మండల పరిధిలో ఉన్నటువంటి దాదాపు 28 గ్రామాల ప్రజలు వైద్య నిమిత్తం హాస్పిటలైజేషన్ వెళ్ళాలంటే కరీంనగర్ వెళ్ళడానికి ఒక 30 కిలోమీటర్ల నుంచి 35 కిలోమీటర్లు వస్తుంది. జగిత్యాల వెళ్ళాలంటే ఒక 25 కిలోమీటర్లు వస్తుంది. కాబట్టి ప్రజలకు వైద్యం అందుబాటులో లేనందున చాలా ఇబ్బందులకు గురి కావడంతో ఇక్కడ మన బాలాజీ హాస్పిటల్ డాక్టర్ గారు చాలా పెద్ద మనసుతో ఆలోచించి ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంచి డాక్టర్స్ను అవైలబుల్గా ఉంచి, మరియు మన మండల్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 28 గ్రామాల ప్రజలకు అందరికీ వైద్యం అందుబాటులో ఉండడానికి కొరకు మంచి నాణ్యమైన వైద్యంతో అందరికీ అందుబాటులో ఉండడానికి హాస్పిటల్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి వివిధ గ్రామాల ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఈ దగ్గరలో హాస్పిటల్లో మంచి మెరుగైన వైద్యం సేవలు పొందాలని చెప్పి అందరినీ. మరియు ఈరోజు ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం మీ అందరికీ ఎంతో చాలా మంచి అవకాశము. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ మంచి మెరుగైన వైద్యం పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాస్పిటల్ యజమాన్యానికి కంగ్రాట్స్. ఇంత పెద్ద మనసుతో మంచి హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు వివిధ గ్రామాల అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.